ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. సో కామెంట్ లో వెంటనే ఎస్ఆర్హెచ్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. లేట్ చేయకుండా మొదలు పెట్టేదా. ఈడెన్ గార్డెన్స్ లో మన వాళ్ళు ఇచ్చిన ఎంట్రీ ఫైనల్లీ సూపర్ హిట్ అయిపోయింది. నేను చెప్పాలంటే ఇక్కడ ఈ మ్యాచ్ ఎలా ఆడతారు అని చెప్పి మొదటి నుంచి ఒక డౌట్ వచ్చింది అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఎక్కువ శాతం విన్ అవుతారు. చేసింగ్ చేసిన వాళ్ళే 68% విన్ అయ్యారు ఇప్పటిదాకా. సో వాళ్ళకే ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అనుకున్నట్టుగానే టాస్ కేకేఆర్ గెలిచిందని ఫస్ట్ అనుకున్నట్టుగానే బౌలింగ్ తీసుకున్నారు. కానీ పిక్చర్ని మాత్రం చేంజ్ చేసి పడేశారు మన కాటేరమ్మ కొడుకులు. ఒక్కరు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా సూపర్గా ఆడారనమాట. 65 రన్స్ తేడాతోని మన వాళ్ళు భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక్కడ చేసింగ్ చేసిన వాళ్ళే గెలుస్తారు అనే ఐపీఎల్ రూల్ని బ్రేక్ చేసి పడేశారు, తీసి పక్కన పెట్టేశారు. ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే, మంచి అగ్రెషన్, మంచి ఇంటెంట్ అండ్ మంచి డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రమే. డిసిప్లిన్ అనాలా వద్దా అనేది మీరే ఫైనల్లో చెప్తారు. కానీ సో మొత్తానికి అయితే మన వాళ్ళు అయితే గెలిచేశారనమాట. 226 పరుగుల భారీ టార్గెట్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకొని రూల్ బ్రేక్ చేశారు మన సన్ రైజర్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సరే స్టార్టింగ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఒక 50 రన్స్ ఎక్కువనే చేయాల్సిందే అని చెప్పి అనుకున్నారు. అక్కడ యూజువల్లీ నిన్న మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఈడెన్ గార్డెన్స్లో బౌండరీ చిన్నదైనా కూడా అక్కడ మాక్సిమం 170 to 190 వరకు స్కోర్ వస్తుంది. ఒక 200 దాకా చేస్తారు కావచ్చు అనుకున్నాం. కానీ వాళ్ళు 250 వరకు ఏం చేస్తారు. కానీ మధ్యలో వాళ్ళు ఆడిన తీరు మాత్రం చాలా బాగుంది. వాళ్ళు ఆటని చేంజ్ చేశారు మన బ్యాట్స్మెన్ కూడా. ఎందుకంటే స్టార్టింగ్ మన వాళ్ళు కొంతమంది బాగానే ఆడారు, కానీ మధ్యలో వికెట్లు పడిపోయాక ఆట తీరుని మార్చేశారు. లైక్ ఎప్పుడైనా సరే ఆట మీద గ్రిప్ మాదే ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. సరే ఎనీహౌ ఒక్కసారి పవర్ ప్లేలో ఎవరు ఎలా ఆడారు అనే దాని గురించి ఒకసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. పవర్ ప్లేలో మన వాళ్ళు 84 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 1 వికెట్ మాత్రమే. కానీ కేకేఆర్ ఇక్కడే 74 రన్స్ చేసింది, కానీ అప్పటికే 3 వికెట్స్ కోల్పోయింది. రన్స్ పరంగా కొంచెం ఓకే దగ్గరలో ఉన్నప్పుడు కూడా 3 వికెట్లు కోల్పోయింది అనమాట, కీలకమైన వికెట్లు. అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా చూసుకుంటే 91 రన్ చేశారు అవుట్ ఆఫ్ 3 వికెట్స్ ఇక్కడ కోల్పోయింది ఎస్ఆర్హెచ్. కానీ కేకేఆర్ ఇక్కడ 87 రన్స్ చేసినప్పటికీ కూడా 7 వికెట్స్ కోల్పోయారు. సో పరుగుల పరంగా ఎంతో కొంత లైక్ పోటీ ఇద్దాం అనుకున్నారు, కానీ ఎస్ఆర్హెచ్ కన్నా వెనకబడ్డారు వికెట్ల పరంగా, అట్ ది సేమ్ టైం రన్స్ పరంగా. డెత్ ఓవర్ దగ్గరకు వచ్చేసరికి మన వాళ్ళు 51 రన్ చేశారు అవుట్ ఆఫ్ 4 వికెట్స్. కానీ మన వాళ్ళు కేకేఆర్ వాళ్ళు వచ్చేసి అప్పటికే మ్యాచ్ ముగిసిపోయింది అనమాట. సో కేకేఆర్ పవర్ ప్లే ఇంకా మిడిల్ ఓవర్లో పోటీ ఇచ్చినా కూడా డెత్ ఓవర్లో మాత్రం పూర్తిగా కుప్పగొలిపోయింది. అండ్ అక్కడే 65 రన్స్తోని గెలిచేశారు. ఒక్కసారి మన వాళ్ళ బ్యాటింగ్ గురించి కూడా చూసుకుంటే లైక్ 5.4 ఓవర్స్లోనే 82 రన్స్ కంప్లీట్ చేశారు మన వాళ్ళు. అండ్ ట్రావిస్ హెడ్ వచ్చేసి 46 రన్స్ అండ్ అభిషేక్ శర్మ 48 రన్స్. ఫైనల్లీ వీళ్ళిద్దరు కూడా 21 బాల్స్లోనే 46 రన్స్ ట్రావిస్ హెడ్ చేస్తే 48 రన్స్ చేశారు మన అభిషేక్ శర్మ. ఫైనల్లీ అభిషేక్ శర్మ కొంచెం లైక్ ఫామ్లోకి వచ్చినట్టే కనిపించింది. నిన్న చాలా మంచి షాట్స్ ఆడాడు, సూపర్ షాట్స్ ఆడాడు, తనకి ఇష్టమైన షాట్స్ ఆడాడు, చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. ఇంకొద్దిసేపు అలానే వదిలేస్తుంటే ఈజీగా సెంచరీ చేసేవాడే అనిపించింది అనమాట. కానీ హాఫ్ సెంచరీ అయితే చేస్తాడో అనుకున్నాం, కానీ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కానీ ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాచ్ని రన్స్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్కోర్స్ గురించి ఎక్కడ ఆలోచించలేదు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో ఎలా చూసుకున్నా కూడా ఐపీఎల్ 2026లోనే బిగ్గెస్ట్ పవర్ ప్లే స్కోర్ మన ఎస్ఆర్హెచ్దే. పవర్ ప్లే కాదు, పవర్ స్మార్ట్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. పవర్ స్మార్ట్ ఇది. అండ్ నెక్స్ట్ ఒకసారి పార్ట్నర్షిప్ లైఫ్ లైన్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక క్లియర్ కట్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి 82 రన్ చేశారు. మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు, అది కూడా 34 బాల్స్లోనే. అండ్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా 82 రన్ చేశారు 53 బాల్స్లోనే. వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగా నడిచింది ఇక్కడ. కానీ మధ్యలో వరుసగా 3 వికెట్లు పడ్డాయి అనమాట. సో ఇక్కడే వాళ్ళ ప్లాన్ని చేంజ్ చేసుకున్నారు. 250 రన్స్ కొట్టాలి అనుకున్న వాళ్ళ మైండ్ సెట్ని పక్కన పెట్టి పిచ్ని అర్థం చేసుకున్నారు. ఓకే, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, బాల్ ఎలా వస్తుంది, ఏ బాల్ని ఎలా ఎదుర్కోవాలి, స్పిన్నర్స్ ఎలా అటాక్ చేస్తున్నారు, లేకపోతే ఫాస్ట్ బౌలర్స్ ఎలా అటాక్ చేస్తున్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని వికెట్స్ ఎక్కువ పడనివ్వకుండా స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించాలని చెప్పి అనుకున్నారు. అదే టైంలో చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడారు అని చూస్తుండగానే మంచి స్కోర్ అవుట్ చేశారు. ఒకసారి ఇక్కడ మన బ్యాటింగ్ సామర్థ్యం కూడా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఎలా ఆడింది అండ్ కేకేఆర్ ఎలా ఆడింది అనే దాని గురించి బౌండరీస్ ద్వారా మన వాళ్ళు తెచ్చిన రన్స్ 150. సో 9 సిక్స్లు 24 ఫోర్లు కొట్టారు. డాట్ బాల్స్ ఓన్లీ 28% మాత్రమే మెయింటైన్ చేశారు. సో 150 రన్స్ ఇక్కడ వస్తాయి. కేకేఆర్ ఇక్కడ కూడా వెనుకబడింది. సో బౌండరీల ద్వారా పరుగులు వచ్చేసి ఇక్కడ 106 మాత్రమే వచ్చాయన్నమాట వీళ్ళకి. ఎలా చూసుకున్నా కూడా 7 సిక్స్లు 16 ఫోర్లు అయితే కొట్టారు. అండ్ డాట్ బాల్స్ వచ్చి 31% వచ్చింది. ఇక్కడ కూడా కేకేఆర్ చాలా వెనుకబడిపోయింది అనమాట. సో ఎలా చూసుకున్నా కూడా 150 రన్స్ అనేది కేవలం బౌండరీల ద్వారానే మనకు వచ్చింది. అంటే 120 బాల్స్లో 150 రన్స్ మనకి బౌండరీ ద్వారానే వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోండి ఇంకా మన వాళ్ళు ఏ రేంజ్లో ఆడారని సంగతి. సో ఇక్కడ మనం ఒక గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ మన ఇషాన్ మలింగా గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక రన్అట్ ఏదైతే ఉందో అది చాలా కీలకమైన రన్అట్. ఇద్దరు కూడా బాగానే పాతుకుపోయారు. ముఖ్యంగా ఇక్కడ
రఘువంశీ మంచి స్కోర్ చేస్తున్నాడు అండ్ గ్రీన్ అప్పుడే వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఒక రన్ చేసే ప్రయత్నంలో వాళ్ళు బాల్ని సరిగా అంచనా వేయలేకపోయారు అనమాట. ఫీల్డర్ ఎక్కడుంది, బాల్ ఎక్కడుంది ఏంటి అనే సంగతి. సో అదే టైంలో మన ఇషాన్ మలింగ ఒక చిరుతపుల్లాగా డైవ్ చేసి ఏదైతే వికెట్ని తీశాడో, అక్కడ రన్అట్ చేశాడో తన బౌలింగ్లోనే, అది మాత్రం నిజంగా చాలా అద్భుతం అని చెప్పాను. సో అక్కడి నుంచి ఇంకా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అనేది పేకమేడల్లాగా రాలిపోయింది అనమాట. ఒక పక్క 4లు 6లు కొడుతూనే ఉన్నారు, ట్రై చేస్తూనే ఉన్నారు, బట్ దే కుడెంట్ ఏబుల్ టు రీచ్ ద టార్గెట్. అక్కడ అది క్లియర్ కట్ గా కనిపించింది అనమాట. అండ్ ఇంకోటి మనం మాట్లాడుకోవాలి జయదేవ్ ఉన్నత్కట్ గురించి. మంచి స్పెల్ వేశాడు, ప్యాట్ కమిన్స్ లేని లోటుని మాత్రం తను భర్తీ చేశాడని చెప్పాడు అనుకోవచ్చు అనమాట. మంచి స్పెల్ వేశాడు, 3 వికెట్లు తీసాడు, అది కూడా 21 రన్స్ మాత్రమే ఇచ్చి. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది నితీష్ కుమార్ రెడ్డి, ఒక ఆల్రౌండర్. బంతితోనే కాకుండా బ్యాట్ తో కూడా మ్యాజిక్ చేశాడు. మొత్తానికి అయితే 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు అనమాట. సో మొత్తానికి అయితే అదిరిపోయి బౌలింగ్ తో బ్రేక్ వేసి మన కేకేఆర్ బ్యాట్స్మెన్ కి బ్రేక్ వేశారనమాట మన బౌలర్స్. అండ్ కేకేఆర్ కెప్టెన్ రహానేకి ఇది ఒక నైట్ మేర్ అని చెప్పి అనుకోవచ్చు. మన రహానేకి ఇది 200 మ్యాచ్, చాలా సీనియర్ బ్యాట్స్మెన్. 200 మ్యాచ్ కొంచెం స్పెషల్ చేసుకుంటాడు అనుకుంటే, బ్యాటింగ్ పరంగా కూడా పెద్దగా అనుకున్నంత బాగా ఆడలేకపోయాడు అని చెప్పి అనుకోవచ్చు. సో ఇంకోటి మన కంప్లీట్ ఆల్రౌండర్ షో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకుంటే, నితీష్ కుమార్ రెడ్డి ఎన్కేఆర్ మొత్తానికి 39 రన్ చేశారు అవుట్ ఆఫ్ 24 బాల్స్. బ్యాటింగ్తోనే కాకుండా బౌలింగ్లో కూడా 2 వికెట్స్ తీశారు, అది కూడా 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో మన తెలుగు అతను చాలా చక్కగా ఆడాడు, మంచి మ్యాచ్ ఆడడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు అనమాట. అండ్ అంతేకాదు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మనకి చెప్పుకోవాల్సింది. ఇక్కడ ఎస్ఆర్హెచ్ సాలిడ్ కంబ్యాక్ అని చెప్పి అనుకోవాలి. పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతానికి మనం పాజిటివ్ ఉన్నాం అనమాట. నెట్ రన్ రేట్ ప్లస్ 0.47తో ఉన్నాం, ప్లస్లోకి వచ్చాం, అదే ఒక గుడ్ న్యూస్. ఇక్కడ మనం ఐపీఎల్లో మ్యాచెస్ స్టార్టింగ్ మ్యాచ్ నుంచి ఆర్సీబీ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా నెట్ రన్ రేట్ మీద ఫోకస్డ్గా ఉన్నారు. అండ్ పర్పుల్ క్యాప్ లాస్ట్కి మన దగ్గరకు వచ్చేసింది అనమాట. సో జయదేవ్ ఉన్నత్కట్కి మొత్తానికి అయితే ఆరెంజ్ క్యాప్ రఘువంశీ దగ్గర ఉంది, అండ్ జయదేవ్ ఉన్నత్కట్కి పర్పుల్ క్యాప్ అయితే మనకి వచ్చేసింది ఇక్కడ. ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సమరం వచ్చేసి సిఎస్కే అండ్ పంజాబ్తోని, అండ్ పంజాబ్ అండ్ సిఎస్కే మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. సో మరి చూడాలి, మరి పంజాబ్ అండ్ సిఎస్కే మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. అండ్ మన మ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పంజాబ్తోని జరగబోతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ మ్యాచ్ పూర్తిగా చూసిన తర్వాత? మన వాళ్ళ కంబ్యాక్ ఎలా ఉంది అండ్ ఎలా మన వాళ్ళు ఆడబోతున్నారు? అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫీల్డింగ్ పరంగా మన వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారు, చాలా లైక్ మిస్ఫీల్డ్ చేశారని చెప్పి అనుకోవచ్చు. దగ్గర ఒక 15-20 రన్స్ అలానే వచ్చేసాయి, అండ్ వైడ్స్ కూడా బాగా వేశారు. సో బౌలింగ్లో దీని గురించి మన వాళ్ళు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. ఎనీహౌ ఎస్ఆర్హెచ్ ఫైనలీ కంబ్యాక్ ఇచ్చింది కాబట్టి 10/10 మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు ఎస్ఆర్హెచ్కి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు Sports 99 TV.